ఇక నీట్ విద్యార్థుల స్థానికతపై హైదరాబాద్ లో రచ్చ జరుగుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కొత్త జీవోల నిబంధనల కారణంగా ఇటు తెలంగాణ అటు ఏపీలో రెండు చోట్ల స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మెడికల్ సీట్ల భర్తీలో కూడా తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు వైద్య శాఖ మంత్రికి లేఖ రాశారు విద్యార్థుల తల్లిదండ్రులు. Justice 4/7. We want justice 4/7. We want justice 4/7. We want justice. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోతో స్థానికత కోల్పోతున్నామంటూ విద్యార్థులు విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో సహా కొత్త జీవోలో నిబంధనల కారణంగా ఇటు తెలంగాణ అటు ఏపీలో రెండు చోట్ల స్థానికత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని తమకి న్యాయం చేయాలని కోరుతున్నారు. మెడికల్ సీట్ల భర్తీలో కూడా తమ పిల్లలకి అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైద్య శాఖ మంత్రికి లేఖ రాశారు విద్యార్థుల తల్లిదండ్రులు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఇప్పటికే లేఖ రాశారు, ఇంకా తమ నిరసనని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళబోతున్నారు? ముఖ్యమంత్రిని ఏమైనా కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? నిన్న మొన్నటి దాకా నీటి పరీక్షకు సంబంధించి లీకేజీ అంశంతో ఆందోళన పడ్డ విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల్లో ఒక 500 నుంచి 1000 మంది విద్యార్థులకు సరికొత్త బెంగ పట్టుకుంది. అదే స్థానికత అంశం. ముఖ్యంగా జూన్ 2 తోటి 10 ఏళ్ల విభజన పూర్తయి 10 ఏళ్ళు పూర్తి కావడంతో ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడిందని చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే నీట్ అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించి స్థానికత రిజర్వేషన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. తెలంగాణలో నిన్నటి నుంచి కాలేజీ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడంతో విద్యార్థులు దాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 77,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతే అందులో 44,000 మంది దాకా క్వాలిఫై అయ్యారు. వారిలో దాదాపు మన రాష్ట్రంలో ఉన్న సీట్లు 8,000 మంది. వీటిలో స్థానికత ఆధారంగానే 85% సీట్ల కేటాయింపు ఉంటుంది. మిగిలిన 15% ఆల్ ఇండియా కోటా ఉండాల్సి ఉంటుంది కాబట్టి దానికి లెక్కింపిస్తారు. ఇప్పుడు ఇందులో భాగంగా ఏదైతే స్థానికత కోటాకు సంబంధించి ఇంటర్ నుంచి వెనక్కి వెళితే 9, 10వ తరగతి వరకు మాత్రమే స్థానికత. ఈ 4 సంవత్సరాలు ఎక్కడ చదివారన్న దాన్ని బేస్ చేసుకొని లొకాలిటీ అంటే స్థానికతను నిర్ధారిస్తారు. దాని ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందంటూ కూడా ఒక జీవో 33ని తీసుకొచ్చారు. దీంతో ఎవరైతే ఇంటరు వేరే రాష్ట్రాల్లో చదువుతారో 10th వరకు ఇక్కడ చదువుకొని ఉంటారో వారికి స్థానికత అనేది లేకుండా పోతుంది. గతంలో 10 ఏళ్ల పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మినహాయింపు ఇచ్చింది. ఎందుకంటే స్టేట్ బైఫర్కేట్ అయిపోయింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే చదివినా సరే వారందరినీ కూడా లోకల్గానే తీసుకునేవారు. ఎందుకంటే ఒకవేళ 10th వరకు తెలంగాణలో చదివి ఇంటర్ 2 ఏళ్ళు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో చదివి కనుక ఉంటే ఆ 2 ఏళ్ళు పక్కన పెట్టి 10th కంటే 10th, 9th తర్వాత కిందికి 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆ 3 సంవత్సరాలు ఎక్కడ చదివారో చూసి దాంట్లో 4 సంవత్సరాలను కన్సిడర్ చేసి వాళ్ళ స్థానికతను నిర్ధారించారు. కానీ ప్రస్తుతం ఆ నిబంధనను ఎత్తేశారు. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా భాగస్వామ్యం అనేది విడిపోయింది. ఉమ్మడి రాజధాని అంశం కూడా తెగిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను సవరిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ఇంటర్లో ఉన్నటువంటి 11th, 12th పాటు 10th, 9th ఎక్కడ చదివారన్న దాన్ని అర్థం బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ లోకాలిటీ స్థానికత అనేది నిర్ధారిస్తారు. దాని ఆధారంగానే ఈ యొక్క రిజర్వేషన్లు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. దాంతోపాటు కోర్టును కూడా ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.